కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. చాలా జాగ్రత్తగా కొంత సమయము దేవుని మాటలని ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుందాం. అందరం గుడక జాగ్రత్తగా కొద్ది సమయాన్ని జాగ్రత్తగా ఉందాం. ఎక్కువ సమయం కూడా కాకుండా కొంత సమయము వీటి కొరకై ప్రయాసపడదాం. సమయంలో మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము, మీ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమె కుడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మాటను బట్టి ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాసినటువంటి యొక్క గ్రంథంలో నుంచి చాలా విలువ కలిగినటువంటి మాటను మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అన్నాడు. అంటే అక్కడ చదివిన మాట ఒకసారి మళ్ళా చదవండి అమ్మా, నిదానంగా చదవండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. బాగా వినండి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును అన్నాడు. అంటే అపాయం వస్తుందని ఎలా చూస్తున్నాడు బుద్ధిమంతుడు? ఇప్పుడు అపాయము అనగానే ఏదైనా ఒక ప్రమాదం అని అర్థం, అంతే కదమ్మా. అపాయం అనగానే ఏదైనా కొన్ని ఇబ్బందుల్లో పడిపోతామని అర్థం. అపాయం అనగానే ఏదైనా కొన్ని కష్టాలలో సమస్యలలో ఇరుక్కుపోతామని అర్థం. కాబట్టి బుద్ధిమంతుడు ఎలా చూస్తున్నాడు? చూసి అని రాయబడింది. వస్తది అనుకొని అనేది వేరు, వస్తదని చూసి అనేది వేరు. వస్తది అనుకోని అంటే ఊహించుకొని ఉండటం. కానీ ఇక్కడ బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును అన్నాడు. అంటే అపాయం వస్తుందని బుద్ధిమంతుడు ఎక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నారమ్మా చెప్పండి, మీరు ఆలోచించండి, బాగా ఆలోచించాలి. ఈ రోజులలో యావత్ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆలోచించవలసినటువంటి ఒక జ్ఞానయుక్తమైన సందేశం. ఎందుకు ఆలోచించమని చెప్తున్నానంటే, మనుషుల యొక్క జీవితాలు నాశనానికి, అంటే కనపడని నరకముల గురించి నేను మాట్లాడట్లా, కనపడేటువంటి భూమి మీద వస్తున్నటువంటి ఆపదలను గురించే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి అన్నాడు. అంటే అపాయం వస్తుందని ఎక్కడ చూస్తున్నాడు? ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, అపాయం వస్తుందని ఎక్కడ చూస్తారా మీరు? అది ఇక్కడ అంటే చూసి అంటే ఎలా చూశాడు ఇతడు? బుద్ధి కలిగినోడు చూశాడంటే ఎలా చూశాడు? ఇప్పుడు ఉదాహరణకు ఈ ఫ్యాన్ చూసామంటే చూసామంటాం, ఎందుకంటే కనపడుతుంది కాబట్టి చూసాము. అదే కనపడలేదంటే చూసారా? ఇప్పుడు నన్ను చూస్తున్నాను ఎలా అంటే నేను కనపడుతున్నాను కాబట్టి చూస్తున్నాను. కాబట్టి ఇది నా మీద పడుద్ది. ఉదాహరణకు ఆ పైన ఉన్నటువంటి ఏదైనా ఆ వస్తువు, ఆ ఫ్యాను ఆ ముందుకు పడుతుంది అనుకోండి, నువ్వు కళ్ళతో చూస్తే కట్టుకొని తప్పుకుంటావు. అదే చూడకపోతే తప్పుకోలేము. ఇప్పుడు అది ఇక్కడ ఏమంటున్నాడు? అపాయం వచ్చుట చూసి అన్నాడు. అంటే ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఇప్పుడు ఫ్యాన్ లాగా అది అపాయం వచ్చేది, వచ్చేటువంటి పరిస్థితులు మన కళ్ళకు కనపడేటువంటి వస్తువులాగా కాదు కదా. కానీ ఎలాగ వస్తుంది అపాయము? వీడు ఎక్కడ చూస్తున్నాడు? ఆ రెండు మాటలు చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి. సమయం తొందరగా ఎక్కువైంది కాబట్టి నేను తక్కువ సమయమే చెప్పాలని నిర్ణయించుకున్నాను కాబట్టి తక్కువ సమయమే చెప్తాను, జాగ్రత్తగా. బుద్ధి కలిగిన వాడు ఎలాగ చూస్తున్నాడు అపాయం వస్తుందని? ఆలోచించటానికి ఎలా ఆలోచిస్తాడు అంటే, ఇక్కడ ఆలోచించని చెప్తే బాగుండు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి రాయడం చేత కదా. బుద్ధిమంతుడు అపాయం వస్తుందని ఆలోచించి పక్కగా తప్పుకున్నాడు అనొచ్చుగా.
అంటే ఎక్కడ చూశాడు? హృదయంలో చూశాడు. హృదయం ఎలా కనపడుద్ది? మీకు చాలా క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఏదైనా ఒక మాట మనకు బైబిల్ గ్రంథము కానీ ఏదైనా ఒక మాట మనం చదివినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇదిగో బుద్ధి కలిగిన వానికి మంచి మాటలు ఎలా ఉంటాయంట? ఎలా ఉంటాయి? బుద్ధి కలిగిన వానికి, బుద్ధి లేని వాడి గురించి చెప్పలా, బుద్ధి కలిగిన వానికి మంచి మాటలు ఎలా ఉంటాయి? తేనె కంటే మధురముగా ఉంటాయి. ఆ మాటలు వాడు వినినప్పుడు వాటిని వాడి జీవితంలోనికి అన్వయించుకొని వాడు జాగ్రత్త పడతాడు. ఎప్పుడైనా మీరు ఎవరినైనా ఏదైనా చెప్పేటప్పుడు, ఇదిగో వీడు జీవితంలో వీడు తింటున్నాడు, తాగుతున్నాడు, వ్యభిచారం చేయుచున్నాడు, పాపము చేయుచున్నాడు, బెట్టింగులు పెట్టుకుంటున్నాడు, ఉన్న డబ్బు అంతా తగలబెడుతున్నారా, వాడి కుటుంబం చూడు ఈ రోజు రోడ్డు పాలన పడింది, నువ్వు కూడా అలా చేస్తే రోడ్డు పాలన పడతావని చెప్పినప్పుడు బుద్ధిమంతుడు వాడిని చూసి బుద్ధి తెచ్చుకుంటున్నానని అర్థం. ఇది బుద్ధి కలిగిన వాడు. బుద్ధి లేని ఏమంటాడు? వాడి రాత అట్లా రాసింది, అట్లా తగలబడి చచ్చాడు, నా రాత బాగుంది అంటాడు బుద్ధి లేను. నీ పరిస్థితి కాదు, నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఉన్న డబ్బులంతా తగలబెట్టుకుంటే, ఉన్న జీవితం అంతా కూడా నాశనానికి తీసుకపోతే, ఇంట్లో భార్యని కాకుండా, భర్తని కాకుండా, పిల్లలని కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు దేశ దిమ్మరవై తిరిగితే రేపు పొద్దున నీ భార్య నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, నీ భర్త నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నీకు ఎవరు కూడా దిక్కున్నారంటే వాళ్ళకి అట్టుందిగా నాకు ఎట్టుండదని బుద్ధి లేనోడు అంటాడు. బుద్ధి కలిగినోడు ఏమంటాడంటే, అయ్యో నేను కూడా వాళ్ళలాగా చేసుకుంటే నా కుటుంబం కూడా అలా అయిపోద్ది కాబట్టి జాగ్రత్త పడతానని వ్యర్థమైన మాటలు వాళ్ళతో చెప్పినప్పుడు వాటి నుంచి పక్కకు తప్పుకుంటాడు. అది దాక్కోవటం అంటే. మీకు అర్థమవుతుంది? చూడటం అంటే ఎదుట పాడైపోయిన వాడిని ఒకసారి చూసినప్పుడు కొంతమంది ఏమంటారంటే వాడి బతుకు అంత అనుకుంటారు. చాలా మంది ఏం చేస్తారంటే వాడి జీవితంలో వాడి ఇష్టం వచ్చినట్టు ఇలాగ వ్యర్థముగా తిరిగాడు కనుక వాడి బ్రతుకు పాడైపోయింది, నేను కూడా అలా తిరిగితే నా జీవితం కూడా పాడైపోద్ది, కాబట్టి నేను ఇలాంటివి చెయ్యకూడదని బుద్ధి కలిగినోడు అలాంటి పనులు వాడి కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు పక్కకు తప్పుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడటం అంటే మనం ఏమంటాము? బైబిల్లో బైబిల్ ఊహన బట్టి కలవగల. బైబిల్ ఏం రాయబడిందంటే ఊహించడం కాదు, ఇక్కడంతా జరిగింది యథార్థతే. ఎందుకంటే నా ముందున్న వాడిని నేను చూసి నేనేం చేయాలి? జాగ్రత్త పడాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఎప్పుడు బుద్ధి వచ్చింది తప్పిపోయిన కుమారుడికి? వాడికి జీవితం ఆ పరిస్థితిలోనికి వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా తన తండ్రి? ప్రారంభంలో తన తండ్రి దగ్గరికి వచ్చాడు. నానా, నేను నాకు నచ్చినట్టుగా జీవించాలంటే నాకు జలసాలకు కానీ విందులు విలాసాలకు కానీ నేను తిరగటానికి తాగటానికి కానీ నాకు కొంత సొమ్ము అవసరమైనప్పుడు, అయ్యా నువ్వు సొమ్ము తీసుకపోయి విచ్చలవిడిగా చేసుకుంటే రేపు నీకు సొమ్ము లేకపోతే నువ్వు తినటానికి కూడా నీకు గతి ఉండదురా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా బతకమని చెప్పినప్పుడు వాళ్ళ నాన్న చెబుతున్న మాట ఈ యొక్క చిన్న కుమారుడికి ఎలాగుంది? ఎక్కిలిపుగా ఉన్నది. అంటే ఎటకారంగా ఉన్నట్టుకుంది. నువ్వేంది నాకు చెప్పేది? నాకు తెలియదా? నాకు తెలివి లేదనుకున్నావా? మీలాగా మేమేమన్నా తెలివి లేని వాళ్ళమా? మీలాగా మేమేమన్నా జ్ఞానం లేని వాళ్ళమా? నాకు చాలా తెలివి ఉంది, నాకు చాలా జ్ఞానం ఉంది, ఒకళ్ళు చెబితే నేను నిన్నని ఈడు అని వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉన్న ఆస్తి మొత్తము తీసుకున్నాడు. ఈరోజు మనము కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా మాటలు చెబుతుంటే వినే వాళ్ళగా ఉన్నామా లేమా? ఆ పెద్దలు చెప్పే మాటలు కూడా మంచి మాటలను వినాలి, చెడ్డ మాటలను చెప్పినప్పుడు చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి. ఈరోజు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉండరమ్మా, కరువు అయిపోయారు. మంచి మాటలు చెప్పేవాళ్ళు, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు. ఎలాంటి చెప్పేవాళ్ళు? తినురా, తాగురా, తందనాలాడరా, ఈ వయసులో దాక్కపోతే ఎప్పుడు తాగుతావు, ఈ వయసులో జోదాలు ఆడకపోతే ఎప్పుడు ఆడతావు, బెట్టింగ్ పెట్టిరా, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయిరా, పని చేసుకోకుండా శుభ్రంగా కూర్చొని సంపాదించుకోవచ్చురా, జోదాలకు రారా, పేకాటారా, ఇదని అదని పెద్దలు చెబుతున్నప్పుడు వాళ్ళను చూసినప్పుడు ఈ మాటలు మనకు చెప్పి మన కుటుంబాలను రోడ్డు పాలు చేస్తారని ఆలోచించి వాళ్ళను చూసి దాక్కోవాలి, కానీ మంచి చెప్పే వాళ్ళను చూసి దాక్కోకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి, ఈరోజు ఎంతమందిని చూస్తున్నా, ఎంతమంది కనపడట్లేదు మన కళ్ళకు? న్యూస్లో కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఏంది, ఒకప్పుడు మంచి ఒక కోటేశ్వరుడే, మంచి కుటుంబం కలిగిన వాడే, భార్యాభర్తలతో సంతోషంగా అన్యోన్యంగా ఉండేవాడే, ఏంది ఈ రోజు ఇలా అయిపోయాడంటే వాడి గురించి చెబుతున్నప్పుడు ఏమంటామంటే మనందరం కూడా ఎప్పుడు ఒక్కళ్ళదే తప్పు అంటాం, కానీ
తప్పు ఇద్దరిదుంటేనే ఒక కుటుంబమైనా, ఒక జీవితమైనా, ఒక బ్రతుకైనా పాడైపోయేది. ఎప్పుడు ఒక్కళ్ళది అనటం కరెక్ట్ కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టేది. కాబట్టి ఇప్పుడు తండ్రి చిన్న కుమారుడితో ఏమంటున్నానంటే, నాయనా నేను చెప్పేది నువ్వు విను, నీకు ఏమీ తెలియదు, నువ్వు ఇప్పుడు ఈ డబ్బంతా నువ్వు తీసుకొని పోతే నువ్వు పాడైపోతావు. నీకు కావాల్సింది ఆహారమే కదా, వచ్చి అన్నం తినయ్యా. నీకు కావాల్సింది ఏదైనా కావాల్సిన అవసరాలు కదా, తీర్చుకోనయ్యా. ఇదిగో నీ అన్నున్నాడు, నేనున్నాను, నీకు కావాల్సినవని ఇక్కడ ఉపయోగించుకొని నువ్వు అణిగి జీవించమంటే నాకు నచ్చలేదంటున్నాడు. ఈరోజు ఎవరికైనా నచ్చితే మంచి చెబితే నచ్చే వాళ్ళు లేరు. నాకు నచ్చినట్టు జీవిస్తానని తన నాన్న దగ్గర తన ఆస్తిని సగం తీసుకున్నాడు. సగం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరు బాధపడుతున్నాడు? తండ్రి బాధపడుతున్నాడు. ఈ తమ్ముడు మాత్రం చిన్న కుమారుడు బాధపడలా. నా ఆస్తి నాకు వచ్చింది, నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని ఇప్పుడు ఇతడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన నాన్నకు దూరముగా వెళ్ళిపోయాడు. తన నాన్నకు దూరంగా అంటే ఈ రోజులలో మనుషులు మంచి చెప్పే వాళ్ళకు దూరంగా మారిపోతున్నారు. తెలుసా? మీరు ఎవరైనా పిల్లలకు కానీ, ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మంచి చెప్పాలనుకోండి, మిమ్మల్ని చూసి పక్కకి వెళ్ళిపోతారు. ఏంటంటే వీటితో తలకాయ నొప్పి అంటారు. ఏం తలకాయ నొప్పి? ఏం చెప్పతున్నాడు? నన్ను ఆడికి పోవద్దు అంటాడు, ఈడికి పోవద్దు అంటాడు, టయానికి ఇంటికి రమ్మంటాడు, టయానికి ఇంటికి వచ్చి పని చేసుకుని టయానికి ఇంట్లో ఉండమని చెప్తాడు. వీటితో అంతా తలకాయ నొప్పి అంట. ఎందుకు? మంచి చెప్తున్నాడు. అదే చెడు చెప్తే చెడు చెప్పడం మాట పొద్దుగూకులు వాళ్ళతోనే కూకుంటారు, పొద్దుగూకులు వాళ్ళతోనే మాట్లాడతారు, పొద్దుగూకులు వాళ్ళతోనే జీవిస్తుంటారు. ఇక వాళ్ళతోనే ఏందిరా ఇంటికి పోవని ఎవరైనా అంటే వాడు నచ్చడు. వీడికి ఎందుకంటే ఇంటికాడ భార్య ఉంది కదా, పిల్లలు ఉంది కదా, ఇంటికాడికి పోయి వాళ్ళతో కొద్దిగా టైం పాస్ చేయమంటే నచ్చడు. ఏం పోతావులే రేపు పొద్దున సాయంత్రం నైట్ పోదాం ఇంటికంటే వీళ్ళు నచ్చుతారు జనాలకు. ఇప్పుడు వీడికి కూడా వాడే నచ్చాడు. ఈ చిన్న కుమారుడు కూడా ఎవరు నచ్చారు? తనకు నచ్చినట్టున్నోళ్ళే నచ్చారు, తనకు నచ్చినట్టున్న నచ్చట్లా. ఇప్పుడు ఆడ యొక్క సొమ్మంతా తీసుకొని పోతున్నాడు. పోయేటప్పుడు కొంతమంది ఏం చెప్తారు కదమ్మా, రే మీ నాన్నను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, ఇంత డబ్బంతా తీసుకుపోతున్నావు, బయటికి పోతే లోకం బాగా లేదురా, నువ్వు బయటికి పోతే లోకం మంచి మార్గంలో లేదురా, నిన్ను పాడు చేసి నీ డబ్బు వాడుకొని నిన్ను ఉపయోగించుకొని వదిలేసి వెళ్ళిపోతారా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తారా లేదా? చెబితే వాళ్ళ మాటలు వింటారా? ఎందుకండ్రు? ఈ నచ్చలేదు కాబట్టి. ఈ నచ్చేవి కాదు, ఇవి వాళ్ళకు అనుకూలమైనవి కాదు. వాళ్ళకు అనుకూలమైన మాటలు చెప్పేవాళ్ళు కావాలి. అసలు నీరేం చేయందిరా, నువ్వెందుకు తగ్గాలి? అసలు అవసరం ఏంది? నువ్వు వాళ్ళ కాడ తగ్గాల్సిన పని లేదు, నువ్వు వెంటనే ఉన్నంట. ఉంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టమా? నేను ఎట్టనే ఉంటే నాకు నష్టం, కానీ పక్కన వాళ్ళకి కాదుగా. ఎవరు పంతాలతో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలనుకుంటే అదే నీకు నష్టం. నువ్వేమనుకుంటున్నావు? నేనేదో సాధిస్తున్నాను అనుకుంటున్నావు. లోకంలో ఈ సినిమాలు ఎటని చూసి పాడైపోతున్నారు, కానీ వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎంత అణిగిమనుకుంటారు ఒకళ్ళొకళ్ళు. వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ భార్యలతో కానీ, వాళ్ళ బిడ్డలతో కానీ, వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఎంత సమ్మతిగా సంతోషంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళని ఫాలో అయిపోతూ వాళ్ళలాగా వీళ్ళు అయిపోతారు. అంటే సినిమాలు కేవలం డబ్బుల కోసం యాక్టింగ్, అది అంతేనా కాదా? సినిమాలో డబ్బుల కోసం యాక్టింగే, ఇంకేమీ లేదా అంటే డబ్బుల కోసం యాక్టింగ్ చేస్తున్నాడు. వాడి పనివాడు అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత మరలా భార్య దగ్గర భర్త ఉంటున్నాడు, భర్త దగ్గర భార్య అంటున్నాడు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు పిల్లలు అంటున్నారు, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇది జీవితము, అది నాటకము జీవితము ఎప్పుడు ఒకటి కాదు. నాటకంలో ఏముండదంటే అంతా సంతోషమే కనపడుద్ది, జీవితంలో అన్ని బాధ్యతలే కనపడతాయి, జీవితంలో అన్ని బరువులే కనపడతాయి. నాటకంలో అంతా ఎంటర్టైన్మెంట్ కనపడుద్ది, జీవితంలో అన్ని కష్టాలే కనపడతాయి. నీకేదైనా బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా ఎవరు పట్టించుకోరు, నువ్వే చూపించుకోవాలి. నీవు కష్టపడి సంపాదించిన డబ్బులతో నువ్వే నీ పిల్లలను చూపించాలి, నీ భార్యకు చూపించాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళ విషయంలోకి వచ్చినప్పుడు నీ ఇంట్లో నువ్వే సరి చేసుకొని కూర్చోవాలి. ఇదేంటంటే జీవితం, కానీ అది నాటకంలో లాగా రోడ్డు మీద అట్టబెట్టి అట్ట తిరిగి ఎవరి మీద అంటే వాళ్ళ మీద గొడవ పెట్టుకొని వస్తే ఇంటికాడ ఎవరు పడుచుకోరా? అది సినిమా కాబట్టి ఎవరు పడుచుకోరు. ఇది జీవితం. నువ్వు ఒక మాట ఎవరినైనా అనొస్తే వెంటనే పోలీసులు వస్తారు, ఎక్కురా జీప్ అంటారు. నువ్వేమంటావు? జైలు పోతే 2 రోజులు వస్తానంటావు. అది సినిమా కాబట్టి 2 రోజులు వస్తాను. ఎటు వస్తావా? నువ్వు జైలుకి పోతే నీ భార్య ఎటు పోద్ది, నీ భర్త, నీ పిల్లలు ఎటు పోతారు, వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళకి ఏమైనా ఆధారంగా ఉందా, ఏమైనా ఒక రూపాయినా దాచిపెట్టేవని ఎప్పుడు ఆలోచిస్తుంది? ఆ కటకటాల మధ్య వెనక కూర్చొని ఆ జైల్లో కూర్చున్నప్పుడు ఈ చుట్టుపక్కల చూస్తుంటే ఎవడు దగ్గరికి రాకపోతే అయ్యో నా కుటుంబం ఏమైంది, పిల్లలు ఎలా ఉన్నారు, భార్య ఎలాగుంది, ఒక్కసారైనా వాళ్ళని చూస్తే బాగుండని పోలీసుల దగ్గర చెబితే నీకు అవకాశం ఉన్నంత వరకు ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఇప్పుడు అవకాశం దాటిపోయింది, అవకాశాలు లేవు అంటారు.
అలాగే బుద్ధిమంతుడు ముందు ఇవన్నీ గ్రహిస్తాడు. ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తాడు తెలుసా? వీడు ఇలా తిరిగాడు కాబట్టి ఇలా అయిపోయాడు, ఇలా చేశాడు కాబట్టి ఇలా అయిపోయాడు, ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఇలా అయిపోయాడు, నేను అలా చెయ్యకూడదు. నా జీవితంలో ఎన్నో నా కొరకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఎన్నో బాధలు నాకు వస్తున్నాయి, ఎన్నోసార్లు నన్ను అనేవాళ్ళు ఉన్నారు, కానీ నేను జాగ్రత్తగా ఉంటాను. కొంతమందికి అప్పుడప్పుడు చెప్తుంటారు, కొంతమంది మూర్ఖురాలైన స్త్రీల గురించి మాట్లాడుతుంటారు. ఏది నీ భర్తకేది నువ్వు మాట అనేది, నీ భర్తకేది నువ్వు చెప్పేది, ఆయనకు నువ్వు లోబడి జీవించడం ఏంది, నేను చూడు మా ఇంట్లో మా ఆయన లెక్క చేయను, ఊరిని లెక్క చేయను, నువ్వు అలాగనే ఉండమంటావు. ఆమె అలా ఉన్నదని బయటికి చెప్తుంది, కానీ ఆమె అలా ఉంటే ఆమెకి ఇంట్లో విలువ లేదు. నువ్వు కూడా అలాగుంటే నీ భర్త దగ్గర నీకు విలువ ఉండదు. నీ భర్త దగ్గర నీకు విలువ లేకపోతే ఒక్కసారి నీ భర్త నిన్ను పక్కకు నెట్టేస్తే నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, ఒక స్త్రీ బ్రతుకు దేనికి పనికిరానటువంటి కుక్కల చింపిన ఇస్తర్ లాంటి బ్రతికే. దానికి విలువ లేదు. అందుకే బుద్ధి కలిగిన వాళ్ళు అన్నారు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేయనంట, కట్టుకొను రాయబడింది. బుద్ధి కలిగిన వాళ్ళు. ఈ రోజులలో ఎవరెవరు మాట్లాడలేదు. కొంతమంది తగ్గి అణిగి మణిగి జీవిస్తుంటే ఏమంటా మనం చెప్పండి అమ్మా, జాగ్రత్తగానండి. అణిగి మణిగి తగ్గి కుటుంబం కోసమని, జీవితం కోసమని, బ్రతుకు కోసమని సర్దుకొని పోయి జీవిస్తుంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి? శాతగాని సోమరోడివిరా, నీ భార్య చేతిలో కీలు బొమ్మరు అంటారు అంతే. కానీ వాడు ఎందుకు అలా ఉన్నాడు? వాడి భార్య, వాడి కుటుంబం బాగుండాలని. మరి వీడికేం తెలుసు? పనికి మాలినోడికి. ఎవరాడు? తప్పిపోయిన కుమారుడికి ఏమన్నా తెలుసా? వాడికి ఏమీ తెలియదు. డబ్బులు చేతికి వచ్చాయి, ఇష్టం వచ్చినాడు తిరుగుదాం అనుకున్నాడు. ఇప్పుడు తీసుకుపోయాడు, మూటల కట్ల తీసుకొని పోతున్నాడు. పోయిన తర్వాత రోజు ఒక ప్రదేశంలో ఉంటున్నారు. రోజు ఒక రకమైన కోరిన తిండి, కోరిన భోజనము, కోరిన పానము చేయటము, కోరిందలా ఉండటము, రోజుకు ఒకరితో ఎంజాయ్ చేయటం. ఈయన అనుకుంటున్నాడు ఎంత బాగుందిరా జీవితం అనుకున్నాడు, ఎంత బాగుంది అనుకున్నాడు. ఒకానొక టైం వచ్చినప్పుడు వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న హోటల్లో ఉన్నటువంటి ఆ యొక్క యజమాని వచ్చి, రే రూమ్ ఖాళీ చేసి బయటకు పోమంటున్నాడు. రూమ్ ఖాళీ చేసి బయటికి పోమంటాడు. ఎందుకు? డబ్బులు లేవు. ఇప్పుడు బయటికి నెట్టేశాడు. నెట్టేసిన తర్వాత ఈ బ్యాగు పట్టుకున్నట్టు వల్ల పడిపోతే ఇటు పక్క నుంచి ఎవరైనా వచ్చి ఆదరించేవారు ఉన్నారా? ఒక్క స్నేహితుడైన వచ్చి ఏందయ్యా బయట పడిపోయావు, మా ఇంటికి రమ్మని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? వీళ్ళందరూ వచ్చింది డబ్బున్నప్పుడు వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికే. ఇప్పుడు పోతున్నాడు బ్యాగు పట్టుకొని చుట్టుపక్కల వీధులమ్మడి తిరుగుతూ పోతున్నాడు. ఎవడు కూడా ఈడు కిలివిచ్చేవాడు లేడు. వాడి స్నేహితుడు కానీ, వాడి బంధువుడు కానీ, వాడి రక్త సంబంధి కానీ, వాడు తోబుట్టినోడు కానీ వాడి కిలివేడు. ఎందుకంటే ఈ పాపం పుణ్యాలన్నీ చేరదీస్తే నన్ను కూడా, నా ఇంటిని కూడా నాశనం చేస్తారని ఎవరు వాడిని ఇంట్లోకి చేర్చుకోలేదంట. వాడు ఆ చెట్టు ఈ చెట్టు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికైనా పోయి ఎవరి కాడైనా పోయి పని చేస్తానంటే, నీకేం పని చేస్తావు, నువ్వు పని చేసేవాడివి కాదు, మరిచిపోయి నిన్ను పనిలో పెట్టుకుంటే నన్ను నా కొట్టును కూడా అమ్మేసి వెళ్ళిపోతావు అంటున్నాడు. అంత భయపడుతున్నారు వాడిని చూసి. ఎందుకంటే వాడు వేసిన వేషాలు అలాంటి, వాడి జీవితం అంత దరిద్రపది. కాబట్టి ఇప్పుడు వాడిని అందరూ కూడా గెంటేశారు. గెంటేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడో ఒక చోట పోయినప్పుడు ఆ రోజు ఆకలి అవుతున్నది. బాగా ఆకలి కొన్నప్పుడు ఇప్పుడు ఏం గుర్తొచ్చిందో అతనికి? నా యొక్క తండ్రి, నా అనేవాళ్ళు నాకుంటే, నా భార్య కానీ, నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా తండ్రి కానీ, నా తల్లి కానీ ఎవరైనా నాకుండుంటే ఈ పరిస్థితుల్లో నన్ను ఆదరించే వాళ్ళు కదా. ఈరోజు ఆదరణ లేక దిక్కుమాలిన జీవితం జీవిస్తున్న బ్రతుకు నాది. ప్రతి వాళ్ళకి చనువైపోయాను, ప్రతి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాల్సి వస్తుంది, ప్రతి వాళ్ళకి లోకు అయిపోయాను. ఎందుకురా ఈ బ్రతుకు నాకు అని కూర్చొని ఏడచటం వల్ల ఉపయోగం ఉందా? అందుకని కింది మార్చండి. మూర్ఖుడు, జ్ఞానము లేనివాడు యోచింపక, అంటే ఇలాంటి చిక్కులలో పడిపోతాడని బైబిల్ చెప్తుంది. మూర్ఖుడు వీడు ఎవరు చెప్పినా, ఇప్పుడు ఎవరైనా ఉంటారు అనుకోండి, ఉదాహరణకు అబ్బాయి అన్నాడు అనుకోండి, నేను పోయి రే మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు శుభ్రంగా చదువుకోమంటే నువ్వేందో నాకు చెప్పేది. నేను ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ప్రసాద్ అన్నాడు అనుకోండి, అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి అనుకోండి, నాకు ఫోన్ చేసినప్పుడు అటు కాదులే ప్రసాద్ నువ్వన్నా తగ్గాలి, లేకపోతే అమ్మాయి అయినా తగ్గాలని చెప్పినప్పుడు, ఏంది మామ నాకటి చెప్తున్నా, నేను నీ మాట విన్ను అంటే ఇప్పుడు ఎవరికి నష్టము? మంచి చెప్పే వాళ్ళ మాట వినలేదా ఎక్కడ పడిపోతారంట? ఆపదలో పడిపోతాడు. జాగ్రత్త. ఇప్పుడు ఎక్కడ పడిపోయాడు తప్పిపోయిన కుమారుడు?
ఆపదలో పడిపోయాడు. విందులు విలాసాలు తిన్నాడు, రోజుకొక భోజనం తిన్నాడు. ఉదయం రకమైంది, మధ్యాహ్నం ఒక రకమైంది, సాయంకాలం ఒక రకమైంది. ఉదయం ఒక రకమైన పానీయం తాగేవాడు, మధ్యాహ్నం ఒక రకమైన పానీయం, సాయంత్రం ఒక రకమైన పానీయం తాగేవాడు. ఇప్పుడు అడిగిన భోజనం తినేవాడు, అడిగిందల్లా తెప్పించుకొని పెట్టుకునేవాడు. ఈ రోజు ఏది లేకపోతే వీడి బతికేమైపోయింది? కుక్క లాంటి జీవితము. కుక్కను కూడా మనం బయటికి లోపలికి రానినట్టుగా ఈయన్ని కూడా ఒక్కడ బయట లోపలికి రానియట్లేదు. ఎందుకు రానియలేదండి? వాడి బతుకలాగా అయిపోయింది, వాడి పరిస్థితి అలాగ అయిపోయింది. ఇప్పుడు వీడికి ఎన్నోసార్లు వాళ్ళ తండ్రి చెప్పుంటాడు నీటిగా ఉన్నప్పుడు, నాయన ఇలాంటి బ్రతుకొద్దు, ఇలా బతికితే వాడిలాగా నువ్వు పాడైపోతావు, ఈలలాగా నువ్వు పాడైపోతావని ప్రతిదీ వాడి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. చూపించినప్పుడు వాడు చూశాడా? బుద్ధిమంతుడు ఆపద వచ్చుట చూచి, నా ముందు ఎంతో మందికి వచ్చింది, నాకు వస్తుంది. ఒక తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు కదా, రే పొద్దుగుకులు తాగకరా, తాగిన వాళ్ళ కిడ్నీలు పోయినాయిరా, వాళ్ళు మంచాన పడ్డారా, నువ్వు తాగొద్దురా, లివర్ పాడైపోద్దురా, ఇదిగో నేను ఒక ఆయన చనిపోయారా, నువ్వు తాగొద్దురా అంటే ఏమంటా? వాడి బాడీ స్ట్రాంగ్ బాడీ కాదు, నా బాడీ స్ట్రాంగ్, నాకు ఎంత తాగిన ఏం కదా, స్ట్రాంగ్ కాదంట. నేను ఒక ఆయన మా బంధువులు తెలిసిన ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్, మామూలు తాగుపోతాడు కాదు, రాత్రింపగలు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు ఏంటంటే తాగి 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 పై శరీరం తప్ప లోపల ఉన్న అవయవాలన్నీ కులిపోయినాయి. లోపల ఉన్న అవయవాలు మొత్తం ఏది పనికి రాలేదు. మళ్ళీ ఆయన ఏమంటాడు, చూడటానికి నేను బాగా స్ట్రాంగ్ను, నేను తినేటువంటి తిండి మామూలుది కాదు, నేను చేసేటువంటి పని మామూలు పని కాదు, నేను హై లెవెల్లోని, నేను తాగేటువంటి బ్రాండ్ కూడా హై లెవెల్ బ్రాండ్ అన్నాడు. హై లెవెల్ అంట, ఇది ఇట్లా చీప్ క్వాలిటీ కదా, హై లెవెల్ అన్నాడు. ఏ లెవెల్ అయినా చిన్నదైనా పెద్దదైనా మంట కాదక్క, చిన్నదైనా పెద్దదైనా మంటే. ఆ నిప్పులలో ఏది పడ్డా అది బంగారమైనా కొద్దిగా లేటుగా కాలుద్ది, ఇది మామూలుగా ఉన్నటువంటి ఒగుడాకైతే తొందరగా కాలిపోద్ది. ఏదైనా కాలాల్సిందే. ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత పోయి హాస్పిటల్కి పోతే వేస్ట్ తీసుకుపోమన్నారు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, విచ్చలవిడిగా పాపాలు చేశారు, విచ్చలవిడిగా తప్పులు చేశారు, వద్దు వద్దంటే వినలేదు. లోపల పోయి చూస్తే స్కానింగ్ తీస్తే లోపల అవయవాలన్నీ కూడా క్యాన్సర్ అని, అదని, ఇదని ఎందుకు చెప్పుకొస్తున్నారు? తప్పులు వెంటాడుతూనే ఉంటాయి. పాపము నిన్ను విడిచిపెట్టి పోతుందని నువ్వు అనుకుంటావేమో. జీవించినంతకాలం పాపం బాగానే ఉంది, ఏమి కాదులే, సంతోషం ఉంది, ఆనందం ఉంది అనుకుంటావేమో. నువ్వు ఎంతమందిని ఏడిపించావో అంతమంది ఉసురు కొట్టుకొని నువ్వు ఏడవలసిందే. బైబిల్ ఫ్రాంక్ చెప్తుంది, ఏమంటుంది? సారమ్మ అబ్రహాముతో, నా ఉసురు నీకు తగులునుగాక. ఉసురు తగలటం ఏంది? ఎంతమంది ఆడిపోసుకున్నారు, ఎన్ని కుటుంబాలను నడిపించాడు, ఎంతమందిని నాశనానికి తీసుకెళ్లారు, ఎన్ని బ్రతుకులను పాడు చేశాడు. ఈరోజు వాడి బ్రతుకుడు అలాగనే పాడైపోయి. ఎక్కడ చేశాడంటే, తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర మీరు చదివినప్పుడు వాడేం తప్పు చేశాడు అనుకుంటారు. ఎంతమంది ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని దేశపోయి వాడి దగ్గర డబ్బు ఉందని మందు పోపించుంటాడు తెలుసా? ఎంతమంది ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని దేశపోయి నా దగ్గర డబ్బు ఉంది తిందురమని ఎంతమందిని ఇంట్లో కాళ్ళ సుఖం లేకుండా చేశాడు తెలుసా? వాళ్ళ భార్యలు అన్నారు, ఎందుకయ్యా పొద్దుగోకులు వాడితో పోతా, వాడితో పోతే నీకేముంది, ఇదిగో ఇంటి దగ్గర మంచి ఆహారం ఉంది, మంచి భోజనం ఉంది, పిల్ల పాపలు ఉన్నారు, వీళ్ళతో కలిసి మెలుస్తుందాం రమ్మంటే, నాకు నీకంటే వాడే ఎక్కువ అంట. అనలేదా? నీకంటే వాడు ఎక్కువ. ఈరోజు మనము చాలా మంది కుటుంబాలు చూస్తున్నారు, మీరు ఎంత చెప్పుకుంటారు. కొంతమంది కుటుంబాలలో కొంతమంది భార్యలు బయటికి కాని రాకుండా ఇళ్లలో వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడతారు. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, కనీసం ఈ ప్రతికి మాలంతన మానమంటే ఏమంటారు తెలుసా? కాళ్ళతో తన్నేస్తారు. ఎందుకు తంతారంటే, అవును మరి వాడి బ్రతుక లాంటిది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. గెరాషేనుల దేశంలో ఒకడు ఉన్నాడు, వాడికి ఏం పట్టిందని రాయబడిందమ్మా? సేనా దెయ్యములు పట్టింది. వీడికి దెయ్యములు పట్టినప్పుడు ఈయనేం చేశారంట చూడండి. లూకా సువార్త, మత్తయి, మార్కు సువార్త 5వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. చదవమ్మ 5:4. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. పలుమార్లు వాళ్ళ కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళు సంఖ్యలను తుత్తినులుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. ఏ సంఖ్యలతో కట్టేశారండి? ఎలాంటి సంఖ్యలతో కట్టేశారు అనుకుంటున్నావు? తాడుతో, సంఖ్యలను తెరుచుగా గొలుసు లాంటి వాటితో కట్టేస్తే వాటిని తెంపుకుంటాడమ్మా. మరి తెంపుకున్నాడని రాసేది బాగా ఆలోచించాడు. మీరు ఎప్పుడు కూడా బాగా ఆలోచించాలి, లోతుగా ఆలోచించాలి. ఇక్కడ తెంపుకున్నాడని రాశాడేంది?
నిజంగా ఈరోజు మనిషి జీవితాలు కూడా ఇలాంటి వాడినైతే అలాంటి సంఖ్యలతో బంధించారు. ఈరోజు ఏ సంఖ్యలతో బంధిస్తుంటారు వీళ్ళు తెంపుకుంటున్నారు చెప్పండి? ఏ సంఖ్యలు తెలుసా? జ్ఞానం ఆలోచించండి, కొద్దిగా జ్ఞానంతో పెట్టండి. ఏ సంఖ్యలు తెలుసా? ఒక భార్య తన భర్త దగ్గరికి వెళ్ళి, నేను నీ భార్యనయ్యా, నీకు నాకు ఎంత బంధుత్వం ఉందో తెలుసా, భార్య అనే బంధముతో అనే సంఖ్యలతో బంధించినా నీకంటే నాకు వాడే ముఖ్యమని ఆ సంఖ్యలు తెంపుకొని వెళ్ళిపోతున్నాడు ఈరోజు. ఒక తల్లి వాడి దగ్గర కూర్చొని, నేను నీ తల్లినయ్యా, నీకంటే నాకంటే నీకేది ఎక్కువని చెప్పినా ఆ తల్లి అనే సంఖ్యలు తెంపుకొని వెళ్ళిపోతున్నాడు. కన్న కూతురు కన్న బిడ్డ వాళ్ళ కాళ్ళ కాడ కూర్చొని, నాన్న మా కోసం నువ్వు అన్నీ మానుకోవాలంటే మీరు అవసరమైన మాకు వాడే ముఖ్యమన్నట్టు వెళ్ళిపోతున్నారంటే బంధాలనే సంఖ్యలను తెంపుకుంటున్నారంటే వీడికి పట్టిన దెయ్యం మామూలుది కాదు. మామూలు సంఖ్యలు అయ్యి బంధాలనే సంఖ్యలు. ఈ బంధాలు బంధించి ఎక్కడ ఉంచాలనుకుంటున్నారు? భార్య భర్త పిల్లలు అందరూ కూడా ఇంట్లో కలిసి వెళ్తున్నామంటే వీడు ఎక్కడ పోయి నివాసం చేస్తున్నట్ట? ఎవరు లేని ప్లేస్లోకి రమ్మని ఫోన్ చేస్తున్నాడు. ఆ పనికి మనోడు ఇన్ని నాకు అర్థం కాల. ఇక్కడ కొండకాడికి రమ్మంటాడు, లేకపోతే గుట్టకాడికి రమ్మంటాడు. ఏం చేద్దామాడా? పాడైపోవటానికి పిలిచినప్పుడు పరుగులు తెస్తున్నావు కానీ బాగుపడదామని భార్య పిలుస్తుంటే, పిల్లలు పిలుస్తుంటే, తల్లులు పిలుస్తుంటే, తండ్రి పిలుస్తుంటే ఎందుకు రాలేకపోతున్నది నీ బ్రతుకు తెలుసా? నీకు పట్టినటువంటి లోక సంబంధమైనటువంటి అపవాది మామూలుది కాదు. నీకు పట్టినటువంటి దెయ్యం మామూలుది కాదు. ఈయన ఎలాంటి సంఖ్యలతో ఏ బంధాలతో బంధించినా వాడు ఆ బంధాలను తెంపుకొని పోతున్నాడు. ఇక రేపు టాముంచి నువ్వు నా ముఖం చూడటానికి లేదంటే నువ్వు చచ్చినా పర్వాలేదని పోతున్నాడు. ఏంటి అసలు మామూలు అనుకోను? మీరేమనుకున్నావు? నువ్వు చచ్చినా ఇబ్బంది లేదంటారు. చచ్చిన తర్వాత నీకే నుంచి వస్తుందో నీకు అర్థం కాలేదు. నువ్వు మంచాన పడితే నిన్ను చూడటానికి ఒక భార్య కావాలి, నువ్వు మంచాన పడితే నిన్ను పట్టించుకోవడానికి ఒక మనిషి కావాలి, నువ్వు బయటికి పోయితే నీళ్ళు ఇవ్వడానికి ఒక కూతురు కావాలి, ఒక కొడుకు కావాలి. అలా విషయం నీకు అర్థమైందా? ఇప్పుడు వీడికి పట్టిన దెయ్యం వాడికి అర్థం కానియటంలా, వీడికి పట్టిన పిచ్చి వాడిని ఆలోచనలోనికి రానియటంలా. అందుకే ఈ బుద్ధిమంతుడు మొత్తం గ్రహించాడు, అయ్యో నేను ఒక్కడిని తప్పిపోతే నా భార్య చెట్ల పాలైపోద్ది, నా పిల్లల చెట్ల పాలైపోతారు, నా భార్య ఇష్టం వచ్చినట్టు తిరుగుద్ది, నా పిల్లలు ఇష్టం వచ్చినట్టు పాడైపోతారు, నా ఒక్కడి వాళ్ళ కుటుంబం పాడైపోతుందని బుద్ధిమంతుడు గాని బుద్ధి కలిగిన స్త్రీ గాని ఆలోచిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆపదలో పడరు. ఆలోచించమని బైబిల్ చెప్తుంది. ఇక్కడ వాడు చూశాడంటే ఏం చూశాడంటే ఎన్ని కుటుంబాలను చూపెడుతున్నాడమ్మా బైబిల్ గ్రంథంలో. తప్పిపోయిన కుమారుని చూపెట్టాడు, సంఖ్యలతో బంధించబడినటువంటి ఒక బంధకాల్లో ఉన్నటువంటి ఒక దెయ్యం పట్టిన మనిషిని చూపెట్టాడు. షేనా దెయ్యములు పట్టాయంట వాడికి. ఎలాంటి దెయ్యములు పట్టాయంట? షేనా అంటే వేల దెయ్యాలు పట్టాయి. ఎలాంటి దెయ్యాలు అనుకుంటున్నారంటే మీరు చెప్పినటువంటి చనిపోయిన తిరిగి వచ్చి పట్టిన దెయ్యాలు కాదు. వ్యభిచారం అనే దెయ్యం, మద్యపానం అనే దెయ్యం, దొంగతనం అనే దెయ్యం, సీరియల్ అనే దెయ్యం, లోక సంబంధమైనటువంటి అబద్ధాలు, ధనాపేక్ష, ఈ యొక్క రకమైన దెయ్యాలు. ఈ దెయ్యాలు పడితే ఎవరినే పడుచుకోరు తెలుసా? మీకు తెలుసా లేదా? ఇప్పుడు ఉదాహరణ కొంతమంది స్త్రీలకు ఈ సీరియల్ పిచ్చి ఉంటుంది. ఈ సీరియల్ పిచ్చి పట్టింది అనుకోండి, ఎవరైనా పడుచుకుంటున్నారా? ఇంట్లో భర్త వచ్చిన కొడుక ఎక్కడి నుంచి వచ్చావంటే బయట నుంచి వచ్చానంటే అన్నం ఏమంటే పెట్టుకొని తినొచ్చుగా అంటే నువ్వు చేసుకుని దేనికమ్మా? ఆయన అన్నం పెట్టుకొని తినేదానికి నువ్వెందుకు ఇంట్లో నాకు అర్థం కావాలా? ఆయన నీళ్లు తోడుకొని ఆయన బాతునోళ్ళు పెట్టుకొని ఆయన నీళ్లు పోసుకోవడానికి నువ్వెందుకు? భార్య ఉన్నొకటే. మరి ఎందుకయ్యా ఇలా ప్రవర్తిస్తుందంటే ఆ సీరియల్ అనేటువంటి దెయ్యం పట్టేస్తుందంటే వాటిలో నుంచి బయటకు రాదు. నువ్వు ఎంత కొట్టినా రాదు, ఎంత చిచ్చినారో, నువ్వు లేకపోయినా పర్లేదు అంటారు. ఏంద్ర నువ్వు లేకపోయినా పర్లేదు అంటున్నాడు? అసలు ఏమర్థమైంది లోకానికి? ఏమర్థమైపోయింది? ఆకర్షణ అట్లా మారిపోయిందంటే నీకేమర్థం అవుద్ది? ఒకసారి నీ భర్త లేకుండా నువ్వు బయటకు పోతే నీకు నీ భర్తలు అర్థమవుతుంది. ఈ త్రాగుబోతుడు ఆ త్రాగుబోతు రకమైన దెయ్యం పట్టినప్పుడు వాడు ఎవరినైనా పట్టించుకుంటాడా? ఎవడైనా అర్థమవుతుందా? వాడి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో, పెళ్ళిడికి వచ్చి యవ్వన కాలంలో పిల్లలు నా ఇంట్లో ఉన్నారే, ఈ పిల్లల దగ్గర నేను ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలని ఆలోచన ఉందా? ఎలాంటి జ్ఞానం ఉన్నాడైతే అలా ప్రవర్తిస్తాడా? ఒంటి మీద ఉన్న బట్టల పొయ్యేంత వరకు తాగాడంటే ఎవరమ్మా చెప్పాలి త్వరగా? ఎవరు? లోతునా? నోవాహు ఎంత తాగాడంట? మధ్య ద్రాక్ష రసం ఎక్కువ తాగటం వల్ల అతను పడుకున్నాడంట. ఒంటి మీద ఏమి లేవంట. కుమారుల్లో ఒక కుమారుడు చూసి మా నాన్న దిగంబరగా పడుకున్నాడని గొడ్డ తెచ్చి కప్పాడంట. అంటే తన కుమారుడికి గొడ్డ తెచ్చి కప్పుతున్నాడంటే వాడికి ఆ స్థితి లేకపోవడానికి గల కారణం ఏంటంటే వాడు తాగిన ద్రాక్ష రసం అన్న ఆ స్థితిలో తెరసారిపోయింది. పురుషుడే చూడొచ్చు, స్త్రీలే చూడొచ్చు, రోడ్డును బొయ్యలు చూడొచ్చు, కనీసం వానికి సిగ్గు అనేది కొంచెము నా శరీరం బయటికి కనపడుతుంది అనేది అర్థం కాకుండా చేసింది ఎవరంటే వాడికి పట్టినటువంటి త్రాగుడనే దెయ్యం.
వాడికి పట్టినటువంటి జోదం అనే దెయ్యం, వాడికి పట్టినటువంటి యొక్క వ్యభిచారం అనే దెయ్యం వాడికి ఇంకేది ఆలోచన లేకుండా చేస్తుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు తెలుసా, అయ్యా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీకు కొన్ని బుద్ధి మాటలు చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినమంటున్నాడంట, చెప్పునానన్నాడంట. ఎందుకు చెప్పమన్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు చెప్పమన్నాడు? అప్పుడు తొందరగా మాటలు చెప్పిన తర్వాత తినేస్తే ఆస్తి వెళ్ళిపోవాలని అంతే. మీరు అప్పుడప్పుడు గుర్తుంచుకుంటారేమో, మీతో అవసరం పడ్డప్పుడు ఒక 500 ఇవ్వమన్నప్పుడు ఒక 2 మాటలు చెప్పేదానికి నువ్వు ఇస్తానంటే చెప్పి అందరూ చదువుతావా అంటే 500 తీసుకోవడానికి అంతే. 500 తీసుకోవడానికి. ఇప్పుడు 500 తీసుకుంటున్నాక నువ్వు బాగా చెప్తా అయిపోయిందమ్మా కానీ 500 ఏమంటారు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పి నేను ఎక్కడ కొని అంటే చెప్పి నేను అసలు వాడు ఇంటే కాదు. వాళ్ళ లోపల ఉన్నటువంటి అపవిత్రాత్మ నీ ఏం చేసిందంటే 2 నిమిషాలు అట్లా కూర్చొని నీకు చెప్పేస్తుంది, పోతుంది, నువ్వు పని పోతామంటారు. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడికి కూడా, చిన్న కుమారుడు కూడా తండ్రి బుద్ధి కలిగిన మాటలు చెప్తున్నాడు. ఇట్ట వద్దు నాయన, అక్కడ పోతే పాడైపోతాడు, ఇక్కడ పోతే పాడైపోతాడు. లోకంలో ఎవరు కూడా నీ మేలు కోరుకునే వాళ్ళు లేరు. నీ మేలు కోరుకునేది నీ తండ్రి అయిన నేను, తల్లి అయిన నేనే కానీ, లేకపోతే ఒక భార్య భర్తగా చెప్తుంది, ఇంకెవరు కోరుకోరనగానే వీడేమన్నాడు తెలుసా, అయిపోయినా అన్నాడు. ఓకే నాయన నీ ఇష్టం అంటే నా ఇష్టం అన్నావు కాబట్టి నా ఆస్తి నాకు ఇవని తీసుకుపోతున్నాడు. తీసుకుపోయిన తర్వాత బయటికి పోయినప్పుడు వాడికి ఎప్పుడు అర్థం కాలేదు తెలుసా, వాడి దగ్గర డబ్బు ఉన్నంత వరకు. ఈరోజు ఏ మనిషికి కూడా వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు అర్థంగా తెలుసా, నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు అనుకుంటున్నావేమో. డబ్బు కాదు, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నీ ఒంట్లో బలం ఉన్నంత వరకు. ఈ బలము పోయిన తర్వాత, నీకు అనారోగ్యం వచ్చిన తర్వాత, నువ్వు ఒక మంచాన పడ్డప్పుడు, నీకు బాగలేక హాస్పిటల్ పోయేటప్పుడు అందరూ ఒకళ్ళ భర్తలను భార్యలను తీసుకెళ్తుంటే నువ్వు ఒక్కడే పోయేటప్పుడు అప్పుడు గుర్తొస్తుంది నీకు నీ భర్త ఇలువ, నీ భార్య ఇలువ. అయ్యో నా భార్య ఉన్నా, నా భర్త ఉన్నా, నన్ను కూడా ఇలా తీసుకెళ్లేవాడు కదా, హాస్పిటల్ డాక్టర్ గారికి పోయేదన్నా చెప్పాలి కదా, అవసరమైనప్పుడు మాట్లాడేవాడు కదా. ఇప్పుడు ఎందుకు పోయిందంటే నాలో ఉన్న అహంకారమే నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చిందని ఎవరంటున్నాడు? తప్పిపోయిన కుమారుడు. ఏమన్నాడమ్మా, వాడికి బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి ఎప్పుడు వచ్చింది? పరిస్థితులు బాగున్నప్పుడు రాదు ఎవరికి. అన్ని అనుకూలంగా ఉంటే ఎవరికి బుద్ధి రాదు. వాడికి ఆపద వచ్చినప్పుడు వాడికి బుద్ధి వస్తుంది అనుకుంటాం. కొంతమందికి ఆపద వచ్చినా బుద్ధి రాదు. ఇంకేం చేద్దామమ్మా? కొంతమంది జీవితాలు నరకానికి పోయినా బుద్ధి రావు. ఏం మాట్లాడదాం? కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు వెంటనే ఎవరు గుర్తొచ్చాడు? తన తండ్రి గుర్తొచ్చాడు. ఈ రోజు లోకంలో ఉన్న మనుషులకి బుద్ధి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తనకు ఆయుష్ ఇచ్చినా, తనకు ఆరోగ్యం ఇచ్చినా, తనకు శరీరం ఇచ్చినా దేవుడు గుర్తొస్తాడని బైబిల్ చెప్తుంది. దేవుడు మనుషులకు మామూలు ఇప్పుడు గుర్తు రాదు. యవన కాలంలో లోకంలో తిరుగుతున్నప్పుడు గుర్తు రాదు. లోకంలో ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నప్పుడు ఎవరికీ గుర్తు రాదు. ఎప్పుడు గుర్తు వస్తుందంటే వాడి బ్రతుకులో వాడికి ఏ దిక్కు లేనప్పుడు, ఎవరు దిక్కు లేనప్పుడు, ఎవరు పట్టించుకోనప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అయ్యో నా బ్రతుకేంది ఇలాగైపోయింది, నాకేంది ఇలాంటి పరిస్థితి వచ్చేసింది అనుకుంటున్నావు. ఒక్కసారి ఒక మనిషి జీవితము ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతాడు బ్రతుకు వాడికి. అదే చెప్తున్నారు ఇక్కడ, వాడికి బుద్ధి వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమంటుండే, బుద్ధిమంతుడు జ్ఞానము కలిగిన వాడు యోచింపక జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. ఇప్పుడు జ్ఞానము కలిగినవాడా, వీడు జ్ఞానం లేనివాడా? ఇప్పుడు ఆపదలో పడ్డాడా లేదా? పడ్డాడు. ఇప్పుడు ఆపదలో పడ్డప్పుడు ఆపదలో నుంచి వాడిని బయటికి ఎవరు తీసుకురావాలి? వాడు ఎలా బయటికి రాగలడు? వాడు బయటికి రావాలంటే మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. పై మాట మనకేంది? బుద్ధి కలిగిన మాటలు కావాలి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎక్కడున్నాయని రాయబడి చెప్పు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడు, ఎక్కడ ఆ మొక్క మాట చదువుకొని ప్రార్థన చేద్దాం, సమయం ఎక్కువైపోయింది. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, కొలస్సీ 2:3 అంట, చదవండి ఒకసారి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఎవరి యందు? యేసు క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నా యొద్దకు రండి, వానికి జ్ఞానమునిచ్చేదనని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ఎందుకయ్యా ఈ కుటుంబాలలో జనాలు చాలా మంది లోకములో బ్రతుకులన్నీ పాడైపోయినాయి అంటే వాళ్ళకేమి లేదంటుంది బైబిల్? జ్ఞానము. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి కలిగిన వాడు ఏమని ఆలోచించాడు? ఆపద వస్తుందని చూసి దాక్కున్నాడు. దాక్కోవడం అంటే వాడి మీద పడుద్దని పక్కా దాక్కున్నాడు. కానీ బుద్ధిలోనాడు ఏమవుతుందో చూద్దామన్నాడు. కొన్ని రోజులు పోయాక నీ జీవితం ఎంత మారిపోయిందక్క, నీ బ్రతుకు ఎన్ని పోయి ఉంటాయి?
నీ యవ్వన కాలంలో నీ భార్యతో నువ్వు, నీ భర్తతో నువ్వు అనుభవించాల్సినటువంటి బాధలు, కష్టాలు, సంతోషాలు ఎన్ని బాగొట్టుకున్నా, నీ పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ పిల్లలతో నువ్వు అనుభవించాల్సిన సంతోషం మొత్తం పోయిన తర్వాత, ఒక వయసులోకి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు మీకు సంతోషం ఇవ్వాలనుకున్నారా, నా వల్ల కాలేదని ఎందుకు చెప్తున్నావు? ఆ రోజు నీకు బుద్ధి లేదు. ఈరోజు బుద్ధి వచ్చిన అవకాశాలు దొరుకుతాయమ్మా. నేను దొరికితే చెప్పండి. ఇప్పుడు స్టేఫన్ ఉన్నాడు అనుకోండి, ప్రసాద్ ఉన్నాడు అనుకోండి, ఈరోజు వాడిని ఎత్తుకోవాలన్నా, వాడిని ఆడించాలన్నా, ఏం చేయాలని ఈ వయసులోని, రేపు వాడు కూడా ప్రసాద్ అంత అయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చింది, దానికి ఉపయోగం ఏముంది? అప్పుడు ఎత్తుకోవాలంటే కుదిరిద్దా? ఒకవేళ ఎత్తుకుంటారానంటే, ఏనా నన్ను ఈ వయసులో ఎత్తుకుంటున్నా, నీకు తెలివన్నదే లేదంట. ఇప్పుడు డాడీ అని అంటపడారు, భర్తడా నువ్వెవరు నీకేం పని అండు అంటే, ఏ వయసులో ఏది తీర్చుకోవాలో అది నీకు కావాలంటే వానికి ఏమి కలిగి ఉండాలంట? బుద్ధి కలిగి ఉండాలి. భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా, లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికైనా నీ జీవితము నవ్వులు పాలు కాకముందే, నీ బ్రతుకు చేజారకపోకముందే, నీ బ్రతుకు అట్టడుగులోనికి వెళ్ళిపోకముందే, అనేక రకమైన దెయ్యాలు బట్టి పాడైపోకముందే నీ బ్రతుకులో బుద్ధి కలిగి జీవించి దేవుని యొక్క దగ్గరికి వస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అభిషేకించి ఆశీర్వదించి నిత్య సంతోషాలతో నింపుతాడు. అలాంటి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమె. అందరం కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలోకి వెళ్తాం. అందరూ ప్రార్థన